వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. లక్ష్మీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు కొలువై ఉన్న క్షేత్రమే ఈ శ్రీనివాస మంగాపురం. ఇది ఒక దివ్యక్షేత్రం. ఇక్కడ నిత్యము జరుగుతున్న సేవలలో నిత్య కళ్యాణోత్సవం దివ్య భవ్యమైనటువంటి మహోత్సవం. ఇంతటి విశేషమైన కళ్యాణ మహోత్సవాన్ని కేవలం ఇక్కడ ఉన్నటువంటి భక్తులే కాకుండా యావత్ లోకం వీక్షించే భాగ్యాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర భక్తి మాధ్యమం ద్వారా మనకు అందిస్తూ ఉన్నారు. భక్తిభావంతో ఈ కళ్యాణ మహోత్సవాన్ని వీక్షిస్తూ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీనివాస మంగాపుర కళ్యాణ వెంకటేశ్వరుని అనుగ్రహాన్ని పొందుదాం. అదిగో మనం వీక్షిస్తున్నాం లక్ష్మీ పద్మావతి అమ్మవార్లు సమస్త విశ్వాన్నంతా అనుగ్రహించే విధంగా తమ నిత్య కళ్యాణ మహోత్సవం నిర్వహించుకోవటానికి చక్కనైనటువంటి పట్టు వస్త్రాలు ధరించి పుష్పమాలికా సమూహాల చేత స్వర్ణాభరణ భూషితులై స్వర్ణ సింహాసనం మీద ఆసీనులై సమస్త లోకాన్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. అదిగో సమస్త భక్తులు దర్శిస్తూ తమ జన్మ ధన్యమైందని ఎంతో సంతోషిస్తున్న ఈ శుభక్షణాలలో అదిగో స్వామివారు చక్కగా పట్టు పీతాంబరాన్ని ధరించినటువంటి వారై దర్శన భాగ్యం కలగజేస్తూ ఉన్నారు. శుభాని వర్ధం తాం వర్ధం తాం శుభాని శామ్యం ఘోరాని శామ్యం దబాబాని శామ్యంత్వా ఈతయ శుభాని వర్ధం తాం శుభాని అతో దేవావంతనయతో విష్టర్విచక్రమే పృథివ్యా సప్తదామభిః ఇదం విష్టర్విచక్రమే త్రేదాని తదే పదం సమోఢమస్య భాగం సురే త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తదో ధర్మాని ధారయన్ విష్ణోః కర్మాణి పశ్యతేతో రథాని పశ్వసే ఇంద్రస్య జసగా తద్విష్ణోః పరమం పదకం సదా పశ్యంతి సూరయః దివేవ చక్షురాతుదం తద్విప్రాసో విపన్నవో జాగృవాగం సస్యమిందతే విష్ణోర్యత్పరమం పదం ద్రవిణోదా ద్రోణుసుస్సురస్య ద్రవిణోదా సరరస్య ప్రేగం సదా ద్రవిణోదా వీరవతి విషం న ద్రవిణోదారా ఆసుదే దీర్ఘమాయుః సవితా పశ్చాదా సవితో పరస్తా సవితో ధరార్తా సవితో ధరార్తా ఆదో సవితానుస్సవతో సర్వదా ఆతం సవితో నోరా ఆసుదా దీర్ఘమాయుః నవో నవో భౌతి జాయమానోన్న ఆంకే తురుషామ్యేత్యగ్రే భాగం దేవేభ్యో విదదాధ్యాయం ప్రచంద్రమా ఆస్థిరతి దీర్ఘమాయుః విద్యున్నయాత్పదం దేశ విద్యోత్పరం దే మే అభ్యా కామ్యా ఆనే జనిష్ట అపనర్య సుజాతః పూర్వశీ స్థిరతి దీర్ఘమాయుః శతం జీవశరదో వర్ధమానః శతం ఏ మంతాన్ శతమపసంతాన్ శతమింద్రాగ్నిశ్చ విదా బృహస్పతి సదాశభిషేమం పునర్దః అష్టో దేవా సమస్సౌమ్య స్వస్తి హిరణ్య రూప శరణ్య సందగమానమాచ్యేద్ హిరణ్యవర్ణః హిరణ్యయాత్ పర్యుణే నిశబ్దయా హిరణ్యయాదదత్ తన్మమస్మై హృద్యామస్సోమగం శృణవాయవాచనం మానోమంత్రం సరదేవోపయాతం యశోన భక్వమధుగోష్వంతరా భూతాం సోऽస్మిన్నోకామమప్రాః ఆహార సంత్వా విడంత్వా పునరాగా పునర్నవా సర్వా అంగ సర్వం తేజక్ష సర్వమాయక్షరేమిదం అర్యమనం బృహస్పతిం దందానాయ చోదయా వాచం విష్ణుగం సరస్వతి సవితారం చ వాచనం సోమకం రాజానం వర్ణమగ్జవన్వారభామహే ఆదిత్యా విష్ణుగం సూర్యం బ్రహ్మాణం చ బృహస్పతిం ఇంద్రావరణాన్ సోమరసత్రత్వం రాయుష్పోషం యజమానేశ్వరత్వం ప్రజాం పుష్టిం భోతమస్వాసుత్వం దీర్ఘాయుత్వాయ ప్రతిర్దం న ఆయుః శ్రియే జాతశ్రియ ఆనిర్యాయ శ్రియం వయోజనరిభ్యో దదాతి శ్రియం వసానామృతత్వమాయన్ భవంతి సత్యా సమితామృత్యో या गुंगोर्यासनी वाली या राकाया सरस्वती इंद्राणी मक्ववते वरुणायन स्वस्ते यस्पारुदा किरीणामन्यमा नोमर्त्योमर्तो जो हवे में जातवेदो यशो अस्मासुदे प्रजाभिरज्ञमृतत्वमस्यां यत्पुण्यं नक्षत्रं तद्वत्कुर्वीतो वब्दिशं यदा वै सूर्योदयति अत नक्षत्रं नेति यावत्र सूर्यो गच्छेतु यत्र जनेन पश्येतु तावत् कुर्वीतामित्कारीषात् पुण्याः एव कुरते ओं भूः अद्य पूर्वोक्त संकल्प प्रकारेण श्री श्रीनिवास स्वामिनः वैवाहिकोत्सवांगवतं स्थल मंटपद्रव्य संभार शुद्ध्यर्थं स्वस्थपुण्यां भवन्तो अब्रवन्तो कर्मरुद्यता मृत्युः समृद्धिः पुण्याः समृद्धिः आपो इष्टामयोपवस्थान ऊर्जेतरातन मेहरणाय चक्षसे योवस्वतमोरसप्तस्य बाजेते अनः उषधीरव मातरः तस्मारङ्गमामवो यश्चक्षया यजिन्वदा आपोजने दाजनः
हिरण्यवर्णासु जपावगायासु जातः कश्यपोया सिंद्रः अग्निया गर्भं ददरे विरूपास्तान आपश्यगुश्वना भवन्तु या सागुं राजा वरुणो याति मध्ये सत्यानृदेवपस्सञ्जनानां मदस्य दस्य च यो या पावकास्तान आपश्यगुश्वना भवन्तु या सा आं देवादिवि कृण्वन्ति भक्षं या अन्तरिक्षे बोधा भवन्ति या पृथिवी पै सोमदन्तु शुक्रास्तान आपश्यगुश्वना भवन्तु शिवेन मा चक्षुषा पश्यता पश्यवया तनुवोपश्यरत्वचं ये सर्वागुम् अग्नेगं रक्षुजो दोवे ओमय वर्चो बलमोजो निदत्ता निरदस्सं प्रेतिरः वनददाहते तस्मादानद्यो नामस्तदा वो नामानि सिन्धवः यत्प्रेक्षितावर्णेन ता शिवगं समवल्गतां तदा अप्रोदिन्द्रो वयति तस्मादापानुस्तरा अभगामग्गशब्दमानवीवरदवोहिकम् इन्द्रो वर्षक्तिभिर्देवी तस्माद्वारनामो वोहितम् एको देवाप्यतिष्ठिच्छब्दमाना यथावशम् उदानि शर्महि ऋतु तस्मादृतु गमुच्यते आपो भद्राकृतमिदाप आसोरग्ये सोमोऽपि प्रत्यापयित्ताः तीव्ररसो मधुरचामरङ्गम आमा आप्राणेन सवर्तसागम् आदित्पस्यामृतवा शृणोम्यामा घोषो गच्छदवाग्न आसाम् मन्येभे जानो अमृतस्सदर्हिरण्यवर्णामतृपम्यदावः आपो इष्टामयोपवस्थान ऊर्जेतरातन महेरिणाय चक्षये योपस्यूतमोरसप्तस्य बाजेतेनः उषतीरव मातरः तस्मारङ्गमामो यश्चक्षया यजिन्वता आपो जनेता जनः दिविक्षेष्वान्तरिक्षे तस्मपृथिव्या सम्भव ब्रह्मवर्चसवसे ब्रह्मवर्चसायत्वा ओं तच्चयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपदये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातु भेषजं शन्नो अस्तु द्विपदे शञ्चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः ओं प्राच्यां दिशि देवार्पितो मार्जयन्तां दक्षिणायां दिशमाता पितरो मार्जयन्ताम् अपोपस्पृश्य प्रतीशिशवो मार्जयन्ताम् ऊर्ध्वायां दिशेक्ष संवत्सरेक्जपतिर्मार्जयन्ताम् अतोदरार्धेर्नागेभ्यो मार्जयन्ताम् स्वाङ्कृतोषि कामाय कामोदत विश्वक्सेनाय नमः वर्णाय नमः पुनः पाद्यं पुनः यदास्तबुद्ध्वास्यामि शोभनाच्च पुनरागमनाय च बाबा రండి అంకురాకు రండి రండి ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస మంగాపుర దివ్యక్షేత్రములో లక్ష్మీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని మనం వీక్షిస్తున్నాం. ఆదౌ పూజ్యో విక్ష్వక్సేన అని చెప్పి ఆగమశాస్త్ర ప్రకారం విక్ష్వక్సేనుని పూజా కైంకర్యాన్ని నిర్వహించారు అర్చక స్వాములు. విక్ష్వక్సేనుని యొక్క అనుజ్ఞ అయిన తర్వాత పుణ్యాహవచన కైంకర్యాన్ని నిర్వహించారు. ఇందాక అర్చక స్వాములు మంత్రరూపంలో తెలియజేస్తూ జన్మార్జితమైనటువంటి పాపకర్మలు ఏవైతే ఉన్నాయో అవి అన్నీ పోవుగాక, మాకు పుణ్యములు లభించుగాక, ఘోరములు నశించుగాక అని చెప్పి పుణ్యాహవచ మంత్రాలతో చక్కగా స్థానశుద్ధి, పాత్రశుద్ధి, బింబశుద్ధి, ఆత్మశుద్ధి, భూతశుద్ధి కోసం సంప్రోక్షణ కైంకర్యాన్ని పుణ్యాహవచన ప్రక్రియగా నిర్వహించారు. ఆ తదుపరి అదిగో మనం వీక్షిస్తున్నాం అంకురారోపణ కైంకర్యాన్ని. అంకురము అంటే మొలకలు రావటం. నవధాన్యాలను పాలలో నానబెట్టిన తర్వాత వాటిని పంచపాలికలలో అంటే మూకుళ్లలో వేసి నీళ్లు పోసి వాటి మీద తమలపాకును కానీ జిల్లేడాకును కానీ పెడితే అంకురములు వస్తాయి. మన యొక్క కార్య సాఫలితం కూడా ఈ అంకురాల్లా ఉంటుందని పెద్దల అభిప్రాయం. భూమిని కూడా పవిత్రమైనటువంటి భావనతో తల్లిలాగా భావన చేస్తాం. అట్టి భూమాత నుంచే సమస్తమైన వస్తువులు వస్తాయి. మనను పోషించటానికి ఆహారాన్నిస్తుంది ఈ తల్లే, ఈ భూమాతే. ఇదిగో
ఈ అంకురారోపణ వేదికపై పంచకారికలలో నవధాన్యాలను నిక్షిప్తం చేసి తులసీ దళాలతో పరిమళ పుష్పాలతో భూదేవిని అర్చించారు అర్చకవరేణ్యులు. ఓం స్వస్తి నో ఓం అమీతామశ్వినాభగ స్వస్తి దేవ్యాతిధర నర్వణః స్వస్తి భూషా అసురో దదాతన స్వస్తి ద్యావా పృథివీ సుచేతనా స్వస్తయే వాయుముపప్రవా మహై సోమం స్వస్తి భువనస్య బృహస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తయే స్వస్తి ఆదిత్యాసో భవంతునః విశ్వే దేవానో అద్యా స్వస్తయే వైశ్వానరో వసురగ్ని స్వస్తయే దేవా అవంత్రభవ స్వస్తయే స్వస్తి నో రుద్ర పార్త్వమసః స్వస్తి మిత్రావరణ స్వస్తి పస్యే రేవతి స్వస్తి ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అడితే కృతి స్వస్తి పంచామనుచరేమ సూర్య చంద్రమసా ఆవివ పునర్దదాగ్రతాధ్యానతా సంగమే మహే స్వస్తయనందాక్ష వరిష్ఠనేమి మహద్భూతం వాయుసం దేవతానాం అసురగ్నమింద్రసకం సమస్సో బృహద్దశో మిమారేమ అంబోముచమాం గిరసంగేంచ సుస్త్యా ఆత్రేయ మనసా చదాక్షం వేదవారిశ్చరణం ప్రపద్యే స్వస్తి సంపాద్వేషభయన్నోస్తు శుభగం శుభం. ఓం నమో వెంకటేశాయ. దేవదేవుడు శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడు లక్ష్మీ పద్మావతి సమేతంగా తామున్నటువంటి సప్తగిరి సౌందర్యాన్ని ఆస్వాదించటానికై తిరుమలకు వెళుతూ మార్గమధ్యంలో తిరుమల కొండకు చేరటానికి మునిపే స్వామి ఈ కళ్యాణ వెంకటేశ్వరుడు శ్రీనివాస మంగాపురంలో వచ్చి నిలిచారు ధర్మపత్ని పద్మావతి సమేతుడై. శాస్త్ర ప్రకారం పెళ్ళైన దంపతులు 6 నెలల పాటు కొండలు ఎక్కటం, పుణ్యక్షేత్రాలకు వెళ్లటం లాంటివి చేయకూడదని అగస్త్య మహర్షి చెప్పటంతో ఆ నియమాన్ని గౌరవిస్తూ తిరుమల కొండ కింద ఉన్న కళ్యాణీ నదీ తీరాన ఈ శ్రీనివాస మంగాపురంలో 6 నెలల కాలం ఉన్న తర్వాత తిరుమల కొండకు చేరారని వెంకటాచల మహత్యం మనకు తెలియచేస్తూ ఉంది. ఆ తదుపరి ఈ కళ్యాణ మహోత్సవంలో భాగంగా రక్షాబంధన కైంకర్యాన్ని నిర్వహిస్తున్నారు అర్చక స్వాములు. వైఖానస ఆగమోక్తంగా స్వామివారు తమ దక్షిణ హస్తానికి రక్షాబంధనాన్ని స్వీకరిస్తారు. అలాగే లక్ష్మీ పద్మావతులు ఇరువురు కూడా నిత్యకన్యకా శిరోమణులు వీరు. వారిరువురికి కూడా ఆ ప్రతిసర బంధనం అంటే ధర్మ కంకణ విశేషాన్ని ధరింపచేసి వైఖానస ఆగమాన్ని అనుసరించి కైంకర్య పరులు కూడా ఈ కళ్యాణ మహోత్సవములో ఆత్మరక్షకపూర్వకమైనటువంటి కంకణాన్ని రక్షాబంధనాన్ని తాము ధరించి ఆ తరువాత యజ్ఞస్వరూపములో ప్రకాశించేటువంటి ఆ పరంధాముని విశేషంగా ఆరాధించటానికి సన్నద్ధమవుతారు. యజ్ఞనారాయణు యొక్క అర్చనా విధానాన్ని నిర్వహిస్తూ భక్తిభావంతో ముకుళిత హస్తాలతో నమస్కరిస్తూ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వరుని అనుగ్రహాన్ని మనం పొందుదాం. ప్రతి జన్మ నీ పాద పద్మమందలి మధువనిలో నర్తించు వాసమిమ్ము. ప్రతి జన్మ నీ పాద పద్మమందలి మధువనిలో నర్తించు వాసమిమ్ము. నీ దివ్యలీలన్ నిరతము స్మరించు భక్తి విద్యల మనోభాగ్యమిమ్ము. ధర్మార్థ కార్యాల ధన సంచయములందు తరగని శక్తిని తలపలనిమ్ము. ధర్మార్థ కార్యాల ధన సంచయములందు తరగని శక్తిని తలపలిమ్ము. కామనుభవమందు కాంక్షల ప్రోదోలు గత జన్మ గుణ కర్మ కలుగనిమ్ము. ఎటచ చూసినా నీవుగా నెరుకపడుము. వరమునొసగంగ ప్రార్థింతు పదము విడువా. నన్ను నీలోన చేర్చి నాయార్తి తీర్చుము వెంకటేశ్వరా. అదిగో లక్ష్మీ పద్మావతి అమ్మవార్లకు ఆర్ఘ్యపాగ్య ఆచమనీయ కైంకర్యాలను నిర్వహిస్తూ ఉన్నారు. శ్రీ మహాలక్ష్మి అష్టలక్ష్మీ స్వరూపములో తన భక్తులను అనుగ్రహిస్తూ
ఈ లక్ష్మీదేవే గృహాలలో గృహలక్ష్మిగా, గోవులలో కామధేనువుగా, యజ్ఞంలో దక్షిణాదేవిగా, చంద్రునిలో శోభాలక్ష్మిగా, పాతాళంలో నాగలక్ష్మిగా, సూర్యునిలో తేజోలక్ష్మిగా ప్రకాశిస్తున్న ఈ మహాలక్ష్మి శ్రీమన్నారాయణి హృదయలక్ష్మిగా భక్తులందరినీ తరింపజేస్తుంది. అదుగో అర్చక వరేణ్యులు మహాలక్ష్మీ అమ్మవారి వామహస్తానికి రక్షాసూత్రధారణ జరిపించారు. ఆ తదుపరి పద్మావతి అమ్మవారికి కూడా వామహస్తానికి అర్చక వరేణ్యులు రక్షాసూత్రధారణ జరిపిస్తున్నారు. ఇదిగో ఈ కళ్యాణ వేదికపై శ్రీదేవి భూదేవి అమ్మవార్లుగా ఇరు రూపాలలో దర్శనమిస్తూ శ్రీ వెంకటేశ్వరునికి తమ హస్త పద్మాలను అందించటానికి సంసిద్ధులై అర్చక వరేణ్యులు వేదమంత్రాలతో అర్చిస్తున్నటువంటి కైంకర్యాలను స్వీకరిస్తూ పెళ్లి కుమార్తెలు చిరునవ్వుతో చిద్విలాసంతో సమస్త భక్తావళిని అనుగ్రహిస్తున్నారు. అదిగో అర్చక వరేణ్యులుగా ఈ కళ్యాణ మహోత్సవాన్ని నిర్విఘ్నంగా కొనసాగించటానికి రక్షాసూత్రధారణ చేసుకుంటూ స్వామివారి పాద పద్మములకు నమస్కరించి తదుపరి కైంకర్యాలను నిర్వహించటానికి సంసిద్ధులవుతూ ఉన్నారు. భక్తిభావంతో వీక్షిస్తూ ఈ శ్రీనివాస మంగాపుర నిత్య కళ్యాణ మహోత్సవాన్ని మనం వీక్షిస్తూ ఉందాం. ఊహకందని నీదు ఉజ్వల మహిమలు, ఊహకందని నీదు ఉజ్వల మహిమలు, స్వామి ఊహింపగనేనే ఊర్విలోన చిత్ర విచిత్రమీ చిద్విలాసపులీల చిత్రింపతరమౌన చిత్తమందు భావమందిరమందు భాసించు ద్వందాల బాధ చూపెడి తీరు బడయురెడలు సకల జీవన సార రక్ష. ఓ స్వామి సకల జీవన సార రక్ష, ఓ దక్ష ఓ సర్వేశ నీవేనా సర్వరక్ష. ఆదిమధ్యాంతరహిత ఆదిమధ్యాంతరహిత నిన్నాశ్రయింతు చింతనామృతగాన సతతమందు నారదాది వందిత జగన్నాథ వరదా. అదిగో స్వామివారు ఈ నిత్య కళ్యాణ మహోత్సవములో లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవములో అర్చక వరేణ్యులు అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఓం భూః బ్రహ్మాణమావాహయామి, ఓం భువః ప్రజాపతిమావాహయామి, ఓం సువః పితామావాహయామి, ఓం భూర్భువస్సరేణగర్భమావాహయామి. బ్రహ్మణే నమః. ఇదమాసనం సోమోదేనకం సోమర్వంతమాశకం సోమో వీరం కర్మణ్యం దదాతు సాధన్యం విదితకం సమే ముదశ్రవణం యో దదాసులస్మై. ఓం భూః సోమమావాహయామి, యజ్ఞాంగమావాహయామి, ఇందుమావాహయామి, చంద్రమావాహయామి. సోమాయ నమః. ఇదమాసనం బ్రహ్మణే పాద్యం బ్రహ్మణే అర్ఘ్యం బ్రహ్మణే ఆచమనీయం. సోమాయ పాద్యం సోమాయ అర్ఘ్యం సోమాయ ఆచమనీయం. బ్రహ్మ సోమాభ్యా నమః. పుష్పాన్ని పూజయామి, అక్షతాన్ సమర్పయామి. బ్రహ్మణే నమః. కదలీఫలం నివేదయామి. సోమాయ నమః. కదలీఫలం నివేదయామి. బ్రహ్మ సోమాభ్యా నమః. సర్వోపచార పూజాన్ సమర్పయామి. ఓం భూపతే భువనపదే మహతో బుధస్య పదే బ్రహ్మానంద్వారుణీమహే. అహం భూపతిరహం భువనపతిరహం మహతో భూతస్య పతిరగ్ధపతిరాత్విజ్యం కరిష్యామి. దేవసవితరేతాన్వార్తే దేవ్యమనసే పబ్రవీమే. మనోగాయత్రీ గాయత్రీ తృష్టపే తృష్టిప్జగత్తే జగత్యనుష్టపే అనుష్టిప్ పంక్తి పంక్తి ప్రజాపతయే. ప్రజాపతిరిష్వేభ్యో దేవేభ్యో విశ్వే దేవా బృహస్పతి బ్రహ్మణే బ్రహ్మపూర్భువస్వః. బృహస్పతిర్దేవానాం మనుష్యానాం బృహస్పతే ఘింఘోపాయ. ఓం భూపతే భువనపదే మహతో భూతస్య పదే సోమకం రాజానంద్వారుణీమహే. అహం భూపతిరహం భువనపతిరహం మహతో భూతస్య పతిరగ్ధపతిరాత్విజ్యం కరిష్యామి. దేవసవితరేతాన్వార్తే దేవ్యమనసే పబ్రవీమే. మనోగాయత్రీ గాయత్రీ తృష్టపే తృష్టిప్జగత్తే జగత్తనుష్టిపే అనుష్టిప్ పంక్తి పంక్తి ప్రజాపతయే. ప్రజాపతిరిష్వేభ్యో దేవేభ్యో విశ్వే దేవా బృహస్పతి సోమాయ. ప్రోక్ష యజ్ఞం దేవతావర్తే త్వం నాకస్య పృష్టే చ మానోऽस्तु. సప్తఋషీనాగం సుకృతామిత్రలోకసత్రేమం యజ్ఞం యజమానం చ దేహి. ఓం ప్రోక్ష సోమ ప్రోక్తిక్షామి. ప్రోక్ష యజ్ఞం దేవతావర్తే త్వం నాకస్య పృష్టే చ మానోऽस्तु. సప్తఋషీనాగం సుకృతామిత్రలోకసత్రేమం యజ్ఞం యజమానం చ దేహి. ఓం ప్రోక్ష పవిత్రే ఏస్తో వైష్ణవ్యేస్తో యజ్ఞే ఏస్తో వాయుభూతే స్తః.
विष्णोर्मनसा पूतेस्तो यज्ञस्य पावने स्तः परिसरे सपवित्रे एस्तो वैष्णव्यो देव सहित प्रहरे मिवितये पोषाते ग्रण्यं विश्यदो आदित्य व्यञ्जनमसि ऊर्ध्वामृत सन्त्वा शृणामि स्वादस्त्वं देवेभ्यः विष्णोस्तूपोऽसि दक्षिणतो विष्णोस्तूपोऽसि उत्तरततो दत्तां देवेभ्यो विष्णोस्तूपोऽसि तस्य वितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् भो स्वं गृह्णामि सुवस्वं गृह्णामि भूर्भुवस्वस्वं गृह्णामि परिशिष्ट्यादिनाक्याग्निस्तनुवम्मातिदादित्य अव्यगं रक्षस्व आहिनो निर्वपामि सुप्रतीकमजस्रेण भानुनादित्यशाप्रदं तस्य वितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् कूर्चाग्रे विष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि व्यापिनारायणमावाहयामि श्रुतासि घृतासि ध्रुवासि धारणासि वानस्पत्योषि देव्यभ्यश्चं दश्व पृथिव्यापो गृह्णामि को वो गृह्णातु स वो गृह्णातु कस्मै वो गृह्णामि तस्मै वो गृह्णामि अनया पृथिव्यापो गृह्णामि वसूनां पवित्रमसि सहस्रदान् वसूनां पवित्रमसि देवो वस्य वितोपनात् वच्चिद्रेण पवित्रेण वस सूर्यस्य रश्मिभिः तस्य वितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ओम प्रजापतिमावाहयामि इंद्रमावाहयामि अग्निमावाहयामि आदित्यानावाहयामि अश्विनामावाहयामि कोशनामावाहयामि कक्षामावाहयामि कक्षदेवता सोममावाहयामि आर्जभागे ओम प्रजापतियजुष्टनिर्वपामि इंद्राजुष्टनिर्वपामि अग्नियजुष्टनिर्वपामि सोमाजुष्टनिर्वपामि अग्नि सोमा आभ्याष्टनिर्वपामि तृप्यधिष्ठयामि अग्निज्योतिरसि समदसि स्वा अमृतमसि वारणमसि अंतरिकं रक्ष अंतरितारातयः चित्पतिस्वा पुनः वाक्पतिस्वा पुनः त्वच्चिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वा ओम भू स्वा ओम भुव स्वा ओम सुव स्वा ओम भूर्भुवस्सुव स्वा अदितेन्वमग्रस्ताः हनुमतेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवसवितप्रासावि एकविंशमितया प्रोक्ष्य मूलाग्रे कृते स्पर्शयित्वा प्रोक्ष घृते स्पर्शयित्वा अभ्यर्च अक्षता आज्य इमामे चरुभिः इमामे अग्निष्टकां देनवस्यन्दो एकाशतदञ्च सहस्रञ्च आयुधञ्च अर्बुदञ्च निर्बुदश्च समुद्रश्चान्तश्च परार्तश्चिमामे अग्निष्टकां देनवस्यन्दो अदितेन मन्निष्व हनुमतेन मन्निष्व सरस्वतेन मन्निष्व देवसवितप्रसूव ब्रह्मन् सुमुहूर्तो अस्तु अग्निमलं गृह्य ओम इंद्राय नमः अग्नये नमः यमाय नमः निरुतिये नमः वरुणाय नमः वायुवे नमः कुबेराय नमः ईशानाय नमः ब्रह्मणे नमः सोमाय नमः अग्नये नमः जातवेदसे नमः विसर्पणे नमः अग्निपरिचयं कृत्वा वायुव्यादीशानां तम् इंद्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्नि सोमा आभ्याग स्वाहा ओम प्रजापतये स्वाहा इंद्राय स्वाहा वसुभ्य स्वाहा मरुभ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपोपस्पृश्य ओम अस्मिभ्याग स्वाहा पुष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवत सोमाय स्वाहा सर्वदेवेभ्य स्वाहा ओम भू स्वाहा ओम भुव स्वाहा ओम सुभ स्वाहा ओम भूर्भुवस्सुव स्वाहा अदितेन्वमग्रस्ताः हनुमतेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवदूतप्रासावि अजपूर्वोक्ताय मंगल विशेष अनुशिष्टायाम श्याम सुबरिदो अस्य देवदेवस्य भगवतो नारायण श्रीपदे पुरुषोत्तमस्य श्री श्रीनिवास स्वामिनः वैवाहिकोस्वांगभूतम अग्धप्रणयन मंत्रलोपे तंत्रलोपे क्रियालोपे द्रव्यलोपे श्रद्धालोपे सर्वदोष प्रायश्चित्तार्थ मतो देवादिषड्वैष्णव भविष्ये अदितेन मन्निष्व हनुमतेन मन्निष्व सरस्वतेन मन्निष्व देवसुत प्रसुव ओम अतो देवावं तनयतो विष्टर्विचक्रमे पृथिव्या सप्तधाम विस्पा इदं विष्टर्विचक्रमे त्रेधा निददे पदं समूढमस्य भागं सुरे स्पा त्रीणि पदाविचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्मानि धारयन् स्वाहा विष्णो कर्माणि पश्यतो रथानि पश्वसे इंद्रस्य इज्जसकाय स्वाहा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवि वचक्षुरार्धः स्वाहा
तद्विप्रासो विपन्नवो जागृभागं सस्समिन्दते विष्णोर्यत्परमं पदग् स्वाहा ओं भू स्वाहा ओं भुव स्वाहा ओं सुव स्वाहा ओं भूर्भुवस्सुव स्वाहा अदितेन्वमग्रस्ताः अनुमतेन्म सरदेव सवितप्रासादि ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస మంగాపుర దివ్యక్షేత్రములో లక్ష్మీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి నిత్య కళ్యాణ మహోత్సవములో ఇంతవరకు అర్చకవరేణ్యులు శ్రీనివాసాయ తే నమః అస్యాం శుభదితో అస్య దేవస్య భగవతో నారాయణస్య శ్రియ పురుషోత్తమస్య శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ప్రీత్యర్థం అస్య యజమానస్య. అయ్యా అందరూ మనసులో మీ మీ గోత్రాలు మీరు చెప్పుకోండి. ఇంటి యజమానుల పేరు, తర్వాత వారి ధర్మపత్ని భార్య పేరు, తర్వాత మీ పిల్లలు ఎవరు కావాలనో మీకు వాళ్ళందరి పేరును ఒక్కసారి మనసులో స్మరించుకోండి. ఇప్పుడు చెప్పండి. తస్య సహ కుటుంబస్య క్షేమ స్థైర్య వీర్య అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం భగవత్ శాస్త్రోక్త మార్గేణ శ్రీ వైఖానస దివ్య ఆగమోక్త ప్రకారేణ కళ్యాణోత్సవం అహం కారయిష్యే. సర్వం శ్రీ అర్పణమస్తు. భగవతో నారాయణ శ్రీపదే పురుషోత్తమస్య శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవాంగపుత్రం మహాసంకల్ప గోత్ర బలవర కరిష్యే. ఓం అత భగవతో మహాపురుషస్య శ్రీమదాది నారాయణస్య అచింత్య శక్త్యా ప్రియమాణస్య మహాజలోకస్య మధ్యే
परिभ्रमणानाम् अनेककोटि ब्रह्माण्ड नामेकतमे अप्तेजो वायुराकाशहंकार महदव्यक्ताक् सप्तावरणैरावृते अस्मिन् महते ब्रह्माण्ड मंडले आधार शक्ति श्री वराह कूर्मानन्ताष्टदिग्गज परिप्रतिष्ठितानाम् अतल वितल सुतल तलातल रसातल महातल पातालाख्य सप्तलोकानाम् ऊर्ध्वभागे भूलोक भुवर्लोक सुवर्लोक महर्लोक जनोलोक दपोलोक सत्यलोकाख्य षल्लोकानाम् अतोभागे महानारायमानस्य पनिराजस्य शेषस्य सहस्रपणमणिमण्डलमण्डिते ऐरावता पुण्डरीका वामना कुमुदाञ्जना पुष्पदन्ता सार्वभौम सुप्रतीकाख्य अष्टदिग्घण्टि शुण्ड दण्डोर्तण्डिते अमरावती तेजोवती शय्यमणि रक्षोवती सिन्धुवती गन्धवत्यरकावती यशोवती अष्टनदि परिपूर विराजिते इंद्र अग्नियमनिरुत वर्ण वायु कुबेर ईशानाख्य अष्टलोक बालक परिपालते लोकालोकाचल वलयते लवणेक्षु सुरासर्पित दिक्षीर शुद्धोदकाख्य सप्तार्णव परुरुते इंद्रकंड कशेरकंड ताम्रकंड गभस्तिकंड पुन्नागकंड गंधर्वकंड सौम्यकंड वरुणकंड भरतकंडाख्य नवकंडानां मध्ये भरतकंडे महासरोरहंकार 50 कोटि योजन विस्तीर्ण भूमंडले लक्ष योजन विस्तीर्ण जम्बोद्वीपे दंडकारण्ये प्रजापति क्षेत्रे कर्मभूमौ अवंती कुरुक्षेत्रादि समभूमध्य रेखायाः पूर्व दिग्भागे मेरोर्दक्षिण दिग्भागे श्री अहोबिल गरुडाचलस्य पूर्व दिग्भागे श्रीरंगक्षोत्तर देशे महान मध्य प्रदेशे सत्यव्रत क्षेत्रे सकल देवता सन्निधो परार्तिद्वेय जीवनो ब्राह्मणः द्वितीय प्रहारार्थे प्रथम प्राणायाम काले पुरुहूर्त नामधेयेन्द्र समये पार्थिवा कूर्म प्रलयान्ता श्वेतवराह ब्रह्म सावित्राख्य सप्तकल्पानां मध्ये पंचमे श्वेतवराह कल्पे तामसा रैवता चाक्षुषो सूर्य सावरणे धर्म सावरणे रस सावरणे वेद सावरणाख्य चतुर्दश मन्वन्तराणां मध्ये कलियुगे प्रथम पादे जम्बोद्वीपे भरतवर्षे भरतखण्डे अस्मिन् वर्तमाने व्यवहारिके चान्द्रमानेन प्रभवादि सृष्टि संवत्सराणां मध्ये श्रीमतो श्री शोभकृतु नाम संवत्सरे दक्षिणायने शरदृतुः आश्वयुजमासे शुक्लपक्षे पौर्णमास्यां शुभदितो वासरः वासरस्तु स्थिरवासरयुक्तायां शुभनक्षत्र रेवती नक्षत्रयुक्तायां शुभयोग शुभकर्ण शुभमुहूर्त एवं गण विशेषेण विशिष्टायां अस्यां शुभदितो अंदरू ఒక్కసారి మనసులో మమ అని తెలుసుకున్నాను మమ అనేక జన్మ ఇహ జన్మాని చ ఏతక్షర పర్యంతం బాల్య యౌవన కౌమార వార్ధికేషు రాశి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురిదక్షయార్థం దశ పూర్వేషాం దశాపరేషాం మద్వంశానాం మాతృవంశానాం సర్వేషాం పితॄణాం కుంభీపాలిత నానా గ్రంథోక్త శాస్త్రోక్త మార్గేణ వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యో ఉతీర్య తిలై సూర్యమండల పర్యంతం కృతరాష్ట్రేణ సహస్రావసాన తిలాపకర్షణ సంహిత కాలే ఆదిత్యలోకే నివాస సిద్ధ్యర్థం ద్విగుణీకృత అగ్నిస్తోమాది శాధుర్యామ శాంతవన వార్జపేయ అశ్వమేధాది శతకృతు పుణ్యఫలావ్యాప్త్యర్థం ఆమోద సంమోద వైకుంఠాఖ్య సాలూక్య సారూప్య సాయుజ్య పదమితి చతుర్విధ మోక్ష ఫల సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామి దేవతా ప్రీత్యర్థం అహం కన్యాదానం కారయిష్యే.
చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యం శుభం భవంతు. ఆంగీరస బ్రాహస్పత్త భారద్వాజ త్రయారిషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీట కటక కేయూర హారాది దివ్యాభరణ భూషితాయ ప్రసన్న పారిజాతాయ నిజావతారాయ స్వర్ణకరణ వాహనరూఢాయ అచింత్యాద్భుత నిత్య యౌవన స్వాభావ లావణ్య తేజోరత్నకరాయ సకల శాఖాధ్యాయనే అఖిల లోక గోత్రోత్పవిత్రాయ శ్రవణ నక్షత్రే మకర రాసోజాతాయ అర్చావతారాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ భార్గవచ్చాపుర ఔర్దుల పంచారిషేయ ప్రవరాన్విత భార్గవస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం ఉత్తర బల్గుని నక్షత్రో కన్యరాసోజాతాం ఇమాం శ్రీదేవీ నామ్ని ఇమాం కన్యాం కాశ్యప్రావస్వార నేత్రువత్రయారిషేయ ప్రవరాన్విత కాశ్యపశ గోత్రోద్భవీం సర్వాలంకారవతీం రేవతీ నక్షత్రో మీనరాసోజాతాం ఇమాం శ్రీ భూదేవీ నామ్ని ఇమాం కన్యాం కన్యాం కనక సంపన్నాం సర్వాభరణ భూషితాం యాస్తాం విష్ణవే తుభ్యం. కళ్యాణ వెంకటేశ్వర గోవింద గోవింద. స్వామివారికి శ్రీ లక్ష్మీ శ్రీ పద్మావతి అమ్మవార్లకు జరుగుతున్న ఈ కళ్యాణ మహోత్సవములో అర్చక స్వాములు ఆఘార వైదిక ప్రక్రియ అనంతరం స్వామివారికి అమ్మవార్లకు కన్యావీక్షణ కైంకర్యాన్ని నిర్వహించి మధుపర్కాన్ని నివేదించి నూతన వస్త్రాలు సమర్పించి కన్యాదానాన్ని జరిపించి మహాసంకల్పాన్ని శ్రావ్యంగా అర్చక స్వాములు పఠించారు. అదిగో మనం వీక్షిస్తున్నాం. అమ్మవార్లకు ధరింపజేయబోయేటువంటి పరమ పవిత్ర మంగళసూత్రాలకు మాంగళ్యారాధన కైంకర్యాన్ని నిర్వహించబోతూ ఉన్నారు. సకల నదీ జలాలతో ఈ మంగళసూత్రాలను అభిషేకించి వివిధ ఉపచారాలతో అర్చించి శ్రీ మహాలక్ష్మిని సర్వమంగళాదేవిని ఈ మంగళసూత్రాలలోకి ఆవాహన చేస్తూ సమస్త జగత్తుకి శుభపరంపరలు ప్రసాదించమంటూ అర్చక స్వాములు సమంత్రపూర్వకంగా అర్చిస్తూ ఉన్నారు. లక్ష్మీ పద్మావతి సమేతంగా వెంకటగిరి పాదాల చెంత నిలిచినటువంటి శ్రీనివాస మంగాపురములో కొలువైనటువంటి స్వామి తాము మహాసంకల్పపూర్వకంగా కన్యాదానాన్ని స్వీకరించారు. భూలోక భువర్లోక సువర్లోక మహాలోక జనోలోక తపోలోక సత్యలోక పర్యంతం ఊర్ధ్వలోకాలతో అలాగే సప్త పాతాళ పర్యంతం ఉన్నటువంటి పాతాళ లోకాలతో కూడినటువంటి అధోలోకాలతో నిండినటువంటి మధ్యలో ఉన్నటువంటి భూమి, అందుకే దానిని మధ్యమలోకం అంటారు. ఈ మధ్యమలోకములో కర్మాచరణ అనేటువంటి దాన్ని నిర్వహించి దాన్ని ఫలితాన్ని పొందాలి అనుకున్నటువంటి భక్తులందరికీ కూడా క్షేమ లాభ శుభంపరలు కలగచేస్తూ మహాసంకల్పపూర్వంగా స్వామివారు కన్యాదానాన్ని స్వీకరించారు. ఇందాక అర్చక స్వాములు కన్యాదాన ఫలం గురించి మంత్రపూర్వకంగా తెలియజేశారు. ఏమిటి ఈ విశిష్టమైన కన్యాదాన ఫలమంటే? మన పురాణాలలో అనేక దానాల గురించి చెప్పారు. పద్మపురాణంలో ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క ధర్మాన్ని తెలియజేశారు. కృతయుగములో తపస్సు, త్రేతాయుగములో జ్ఞానము, ద్వాపర యుగములో యజ్ఞము ప్రశస్తమన్నారు. కానీ ఈ కలియుగములో మాత్రం దానము ఎంతో విశిష్టమైన ధర్మం అని చెప్పారు. వాటిలో ప్రశస్తమైనటువంటిది కన్యాదానం. అదిగో మనం వీక్షిస్తున్నాం. స్వామివారి పాదాల చెంత నారికేళము మీద మంగళసూత్రాల నుంచి వివిధ ఉపచారాలు నిర్వహిస్తున్నారు అర్చక వరేణ్యుడు. మయసహ దశపూర్వేషాం దశాపరేషాం పితॄణాం శాశ్వత బ్రహ్మలోక నివాస సిద్ధార్థం. తానే కాకుండా 10 తరాల పూర్వీకులు 10 తరాల తర్వాతి వారు కూడా శాశ్వత సత్యలోక నివాసాన్ని పొందేటువంటి మహాపుణ్యం ఈ కన్యాదానం వల్ల కలుగుతుందని మనకు తెలియచేశారు. ఇంతటి విశిష్టమైన కళ్యాణ మహోత్సవం ఎంతో అదృష్టముంటే కానీ వీక్షించే భాగ్యం మనకు కలగదు. అదిగో అర్చక వరేణ్యులు మాంగళ్యారాధన కైంకర్యాన్ని నిర్వహించి ఉభయ దేవేరులకు మంగళసూత్రధారణ జరిపిస్తూ ఉన్నారు. భక్తిభావంతో వీక్షిద్దాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థి సాధికే
శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. యోగమిద్దరికి నీ వేళ అట్టే లక్ష్మీనారాయణ యోగము ఎట్టుగూడె పెండ్లి యోగమిద్దరికి నీ వేళ అట్టే లక్ష్మీనారాయణ యోగము అట్టే లక్ష్మీనారాయణ యోగము. నెలత కమలవాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు గూడె పొంతనాలు. నెలత కమలవాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు గూడె పొంతనాలు. వలుద చక్రవాకాలు వనితకు చాలు, వలుద చక్రవాకాలు వనితకు చాలు. నీవు ఎలమి చక్రాయుధుడవు ఇద్దరికి తగును, ఎలమి చక్రాయుధుడవు ఇద్దరికి తగును. ఎట్టుగూడె పెండ్లి యోగమిద్దరికి నీ వేళ అట్టే లక్ష్మీనారాయణ యోగము అట్టే లక్ష్మీనారాయణ యోగము. తరుణి నీలకుంతల తగు నీలవర్ణుడవు సరుస మీకే తగు సంబంధము. తరుణి నీలకుంతల తగు నీలవర్ణుడవు సరుస మీకే తగు సంబంధము. నిరతి హేమవర్ణాకే నీవు పీతాంబరుడవు, నిరతి హేమవర్ణాకే నీవు పీతాంబరుడవు సరవి ఇద్దరి. విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామ విశ్వా ఇదం విష్ణుర్విచక్రమే త్రేదా నిర్దేపదం సమూఢమస్య భాగం సురే స్వా శ్రీణుపదా చక్రమే విష్ణుర్గోపాదా అభ్యాటతో ధర్మాన్ని ధారయన్ స్వా విష్ణు కర్మాణి పశ్యతో రథాని పశ్వసే ఇంద్రస్యజ్జసకాయ స్వా తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూర్యా దివీవ చక్షురాదగ్ధ స్వా తద్విప్రాసో విపన్నవో జాగృవాగం సస్యమిందతే
विष्णोरित्परं पदग् स्वाहा ओं भूस्वां स्वस्वां भुस्वाहा भोद्भवस्वस्वाहा आदितेन मग्गस्ता देवसवितप्रासावि अष्टपूर्व उपदिष्ट अंतुहोम भविष्यादितेन मन्निस्वा हनुमतेन मन्निस्वा देवसवितप्रसवाय तस्य कर्मणि त्वरीरजग्स्वाहा अग्निबुद्धग्स्वाहा देववृद्धग्स्वाहा पृथ्वीवृद्धग्स्वाहा चित्तिच्चिस्वाहा आकोतिञ्चिस्वाहा विज्ञानञ्चिस्वाहा मनश्चिस्वाहा दर्शच्चिस्वाहा पूर्णमाच्चिस्वाहा अग्निजीर्णं जौजीर्णं पृथ्वीजीर्णं समृद्धि समृद्धि भूयात् स्वाहा पूर्णातु उत्तमाञ्जुहोति अयं मुहूर्तः सुमुहूर्तो अस्तु अग्निस्तृप्यदो जौस्तृप्यदो पृथ्वी तृप्यदो पवित्रम्य भूयात् स्वाहा उन्द बायनतिन दक्षिणतः परिस्तरणमसि प्राच्यां दिशि देवार्त्विजो मार्जयन्तां दक्षिणायां दिशमासाः पितरो मार्जयन्तां ग्रन्थिं विसृज्य अग्निप्रोक्ष अंत जोडिंचुकोंडि बाबा इट्टु चाले मुझे चेक करवा ग्रंथिं विसृज्य अग्निप्रोक्ष ब्रह्मणेन महा पुनः पाद्यं पुनर्जन समर्पयामि सोमान महा पुनः पाद्यं पुनर्जन समर्पयामि भुवरजमान चक्षुर योगी बोधवत्सवरमान चक्षुर योगी अदितेन मन्निस्वा हनुमतेन मन्निस्वा सरस्वतेन मन्निस्वा देवसित प्रसवा अग्नि बिंब समालोपनं कृत्वा ओम नमो नारायणाय विद्महे वासुदेवाय यज्ञेश्वराय पुनः पाद्यं समर्पयामि यज्ञेश्वराय आर्जोपहार निवेदयामि यज्ञेश्वराय नमः यदास्ता बुद्वासयामि क्षोभनार्थे पुनरागमनाय च सर्वं श्रीनिवासार्पणमस्तु।
ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస మంగాపుర దివ్యక్షేత్రంలో ఎంతో వైభవంగా జరుగుతున్నటువంటి లక్ష్మీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. ఆధ్యాత్మిక పరంగా భక్తులు తప్పకుండా దర్శించాల్సినటువంటి పుణ్యక్షేత్రాలలో శ్రీనివాస మంగాపురం ఒకటి. ఈ శ్రీనివాస మంగాపురంలో స్వామివారు కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా పూజలందుకుంటూ భక్తుల కోరికలను అనుగ్రహిస్తూ శుభపరంపరలను కలిగిస్తూ ఉన్నాడు. శ్రీ వెంకటేశ్వరుడు వివాహం తర్వాత అమ్మవారితో సంచరించినటువంటి దివ్య ప్రాంతమిది. ఈ ఆలయాన్ని 16వ శతాబ్దంలో తాళ్లపాక అన్నమాచార్యుల వారి మనవడు తాళ్లపాక చిన తిరుమలయ్య పునరుద్ధరించారని స్థల ప్రశస్తి. ఈ ఆలయానికి ఎక్కువగా పెళ్లి కాని వారు తల్లిదండ్రులతో వచ్చి కళ్యాణోత్సవాలు జరిపించటం విశేషం. కళ్యాణోత్సవం చివరిలో అర్చక స్వాములిచ్చే కళ్యాణ కంకణాన్ని ధరిస్తే వారికి వెంటనే వివాహం జరుగుతుందని భక్తుల విశ్వాసం. తిరుమల కొండకు వెళ్ళలేని వారు ఈ శ్రీనివాస మంగాపురంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని దర్శిస్తూ ఉంటారు. శ్రీనివాస మంగాపురానికి దగ్గరలోనే శ్రీనివాసుడు తిరుమల కొండకు నడిచి వెళ్ళినట్టు మెట్లు ఉన్నాయి. యోగం, భోగం, వీరం, అభిచారిక ఈ 4 రకాలలో ఏదో ఒక మూర్తిని వైష్ణవ దేవాలయాలలో ప్రతిష్ఠిస్తూ ఉంటారు. కానీ తిరుమల వెంకటేశ్వరుడు శ్రీనివాస మంగాపురంలోని శ్రీనివాసుడు ఈ రూపాలకు అతీతుడు. అదిగో మనం వీక్షిస్తున్నాం. కళ్యాణ వెంకటేశ్వరుడు లక్ష్మీ పద్మావతి సమేతంగా మనకు దర్శన భాగ్యాన్ని కలుగచేస్తూ ఉన్నారు. అజ్ఞాన తిమిరంబు నడుచు పావనవహ్ని పరమ తేజోరూప వందనము పతితోద్ధరణలోల పరమ పావనశీల భక్తరక్షణశూల వందనంబు నిఖిల చరాచర నిండు జీవన చంద్ర వరసాంద్ర ప్రతిభాత్మ వందనంబు లోక కళ్యాణ విలోల. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వి